ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంచిర్యాలలో చలో డీఈఓ కార్యాలయం కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వర్, దీపక్ కుమార్, అక్షిత అన్నారు. గత ప్రభుత్వాలలో ఉన్న సమస్యలే ఉన్నాయన్నారు. అనేక మంది పేద మధ్యతరగతి గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నారని అన్నారు. అయితే వాటిలో పరిస్థితుల వల్ల పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. దీంతో ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు డిఓ ఆఫీస్ ముట్టడించడం జరిగినది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో కేవలం కొన్ని వసతులు కూడా లేకుండా నడుపుతున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తల వంచాలని చెప్పి ఈరోజు మేము డిఓ ఆఫీస్ ముట్టడించడం జరిగినది. రెండోది, అఖిల భారత విద్యార్థి పరిషత్ తరపున రేవంత్ రెడ్డిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీరు మందుకి మంత్రిని పెట్టారు, డబ్బులకి మంత్రిని పెట్టారు, అన్నిటికీ మంత్రిని పెట్టి విద్య మీకు మళ్ళీ ఏం పాపం చేసిందయా అని ఈరోజు మేము అడగదలుచుకున్నాం. రెండోది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో కనీస సదుపాయాలు కూడా లేకుండా ఈరోజు నడుస్తూ ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని గవర్నమెంట్ పాఠశాలల పరిస్థితి. ప్రైవేట్ పాఠశాల జోలికి వస్తే అధికంగా ఫీజులు దోపిడీ చేస్తూ అయినా డిఓ వాళ్ళపైన ఎటువంటి